ఈరోజు మనం ఫార్మస్యూటికల్ తయారీలో చాలా కీలకమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే చేంజ్ కంట్రోల్. అందులో రిస్క్ని ఎలా అంచనా వేయాలి, దాని ప్రాముఖ్యత ఏంటి చూద్దాం. ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. తయారీలో మనం చేసే ఒక చిన్న మార్పు చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ అది చివరికి పేషెంట్ సేఫ్టీ మీద ఎంత పెద్ద ప్రభావం చూపించగలదు ఆలోచించారా ఎప్పుడైనా? ఓకే, ఈ విషయం మొత్తం క్లియర్గా అర్థం కావాలంటే మనం ఒక 5 స్టెప్స్లో వెళ్దాం. ముందుగా ఈ మార్పులు ఎందుకు అంత రిస్కీ, తర్వాత ఈ రిస్క్ని అంచనా వేయడానికి మన దగ్గరున్న టూలేంటి, ఆ తర్వాత అడగాల్సిన 3 ముఖ్యమైన ప్రశ్నలు, అంచనా వేసేటప్పుడు చూడాల్సిన విషయాలు, ఇంకా చివరగా ప్రివెన్షన్ ఎందుకు బెస్ట్ అనేది చూద్దాం. రైట్. సో ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. మార్పులు ఎందుకు ప్రమాదకరం? ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే చేసే ప్రతి మార్పు ఒకేలా ఉండదు కదా. ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా మార్పులు రోజూ జరుగుతూనే ఉంటాయి, అవి రొటీన్. కానీ కొన్ని మార్పులుంటాయి, వాటిలో మనకు తెలియని ఒక ప్రమాదం దాగి ఉంటుంది. అవి నేరుగా ప్రాడక్ట్ క్వాలిటీని, ఇంకా చెప్పాలంటే పేషెంట్ సేఫ్టీని కూడా ప్రభావితం చేయగలవు. మరి ఇలాంటి కనిపించని ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? అక్కడే మన క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ దగ్గరలోకొస్తుంది. దీనికోసం ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. దీన్ని మనం రిస్క్ అసెస్మెంట్ అంటాం. ఇదేదో ఊహించి చెప్పేది కాదు, ఇదొక సిస్టమాటిక్ ప్రాసెస్. అంటే మనం తీసుకురాబోయే మార్పు వల్ల ఏమేం రిస్కులుండొచ్చు, వాటిని గుర్తించడం, అనలైజ్ చేయడం, ఇంకా వాటి తీవ్రతను అంచనా వేయడం, ఇదంతా ఈ ప్రాసెస్లో భాగమన్నమాట. సరే, ఇంత పెద్ద ప్రాసెస్కి ఫౌండేషన్ ఏంటి? చాలా సింపుల్, జస్ట్ 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలే మొత్తం అనాలిసిస్కి ఒక స్ట్రక్చర్ని ఇస్తాయి. చూడండి, ఆ 3 ప్రశ్నలు ఇవే. ఫస్ట్, మనం చేస్తున్న ఈ మార్పు వల్ల అసలు ఏం తప్పు జరగొచ్చు? సెకండ్, ఒకవేళ తప్పు జరిగితే దాని ఇంపాక్ట్ ఎంత పెద్దది, ఎంత సీరియస్? థర్డ్, అసలు ఆ తప్పు జరగడానికి ఛాన్స్ ఎంత ఉంది, ప్రాబబిలిటీ ఏంటి? ఆ 3 ప్రశ్నలకు మనకు వచ్చే సమాధానాలున్నాయి కదా, వాటిని బట్టే మనం ఏ మార్పునైనా లో రిస్క్, మీడియం రిస్క్ లేదా హై రిస్క్ అని కేటగరైజ్ చేస్తాం. రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటే దానిమీద అంత ఎక్కువ ఫోకస్, కంట్రోల్ పెట్టాల్సుంటుంది. ఓకే, ఫ్రేమ్వర్క్ అయితే క్లియర్. కానీ అసెస్మెంట్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా ఏ విషయాలని మనం చెక్ చెయ్యాలి? ఒక చెక్లిస్ట్ లాగా అనుకుందాం. ఆ చెక్లిస్ట్లో ఏముంటాయంటే, ఈ మార్పు వల్ల ప్రోడక్ట్ క్వాలిటీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా? ఆల్రెడీ మనం వ్యాలిడేట్ చేసిన ప్రాసెస్ని ఇది డిస్టర్బ్ చేస్తుందా? ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్ మార్చాలా? మనం వాడే అనలిటికల్ మెథడ్లో ఏమైనా తేడా వస్తుందా? రెగ్యులేటరీ ఫైలింగ్స్ మీద ప్రభావం ఉంటుందా? ఇంకా మన టీంకి దీనివల్ల ఏమైనా అదనపు ట్రైనింగ్ ఇవ్వాలా? ఇలా ప్రతి యాంగిల్ నుంచి ఆలోచించాలి. ఇదంతా కొంచెం థియరీలా అనిపిస్తోందా? అయితే ఒక సింపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యాక్టరీలో వాడే ఒక క్లీనింగ్ ఏజెంట్ని మార్చాలనుకుంటున్నాం, అంతే. చూడటానికి చాలా చిన్న మార్పు కదా, కానీ ఇప్పుడు మన రిస్క్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఆలోచిద్దాం. మొదటి ప్రశ్న ఏంటి? ఈ కొత్త క్లీనింగ్ ఏజెంట్ వల్ల రెసిడ్యూ వ్యాలిడేషన్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అంటే ఎక్విప్మెంట్ క్లీన్ చేశాక దానిమీద ఏమైనా కొత్త రకం అవశేషాలు మిగిలిపోయే ప్రమాదం ఉందా? ఒకవేళ దీనికి సమాధానం అవును, ప్రభావం చూపిస్తుంది అని వస్తే, అప్పుడు చూడ్డానికి చిన్నదిగా అనిపించిన ఈ మార్పు ఒక్కసారిగా ఒక హై రిస్క్ చేంజ్గా మారిపోతుంది. దానర్థం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా జాగ్రత్తలు, కంట్రోల్స్ అవసరం. సరే, ఇదంతా మనల్ని ఫైనల్ పాయింట్కి, ఇంకా చెప్పాలంటే ఈ మొత్తం ప్రాసెస్ వెనుకొన్న ఫిలాసఫీకి తీసుకొస్తుంది. అదే నివారణే ఉత్తమ రక్షణ, లేదా ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ ప్రొటెక్షన్. రెగ్యులేటరీ బాడీస్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాయి. వాళ్ల దృష్టిలో ఒక కంపెనీ మార్పు చేయడానికి ముందే రిస్క్ని అనలైజ్ చేస్తుందంటే అక్కడ ఒక స్ట్రాంగ్ క్వాలిటీ సిస్టమ్ ఉందని అర్థం. అదే మార్పు చేసేసి ప్రాబ్లం వచ్చాక రియాక్ట్ అవుతున్నారంటే అది చాలా వీక్ కంట్రోల్కి నిదర్శనం. సో అసలు పాయింట్ ఏంటంటే, ఈ రిస్క్ అసెస్మెంట్ అనేది రియాక్టివ్ కాదు, ఇది ప్రోయాక్టివ్. అంటే సమస్యలు వచ్చాక పరిష్కరించటం కాదు, సమస్యలు రాకుండానే ఆపడం. చివరగా ఒక్క విషయం, ఫార్మా ఇండస్ట్రీలో ఈ రిస్క్ బేస్డ్ థింకింగ్ అనేది కేవలం ప్రోడక్ట్ని కాపాడ్డానికి కాదు, అది కంపెనీని కాపాడుతుంది, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మన పేషెంట్స్ని కాపాడుతుంది. అదే దీని అంతిమ లక్ష్యం.